దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియదేవుని పిల్లారా, ప్రతి ఉదయకాలం ఎంతో చక్కగా ఆత్మీయంగా దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ బలమిస్తూ ఉండగా ఈ దినం దేవుడు ఏ వాక్కు ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖనంలో నుంచి యోహాను శుభవార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రిలోనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాక, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం, ప్రభువైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు వచ్చి ఎందుకు మరి తండ్రి మనసు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అంటే, ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద ఎందుకు పంపించాడు అంటే ఆయన ఏంటో కనపరచడానికి, ఆయన ఏంటో తెలియచేయడానికి. ఎందుకంటే దేవాది దేవుణ్ణి ఎవరు ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. దేవుని బిడ్డారా, ఆయన స్వరూపం ఏంటో, ఆయన మనసు ఏంటో, ఆయన మంచితనం ఏంటో, ఆయన యొక్క తత్వం ఏంటో, ఆయన ఎందుకు మనల్ని నిర్మించాడో, నియమించాడో, ఏర్పరచుకున్నాడో, ప్రతి విషయంలో ఎట్లా సహాయం చేస్తున్నాడో, ఇదంతా కూడా తండ్రి అయిన దేవాది దేవుని యొక్క మనసే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మనసు. దేవుని బిడ్డారా, వీరిద్దరూ కూడా మరి ఏక మనసు కలిగి, ఒకే ఆత్మ కలిగి, ఒకే మనస్తత్వం కలిగి భూమి మీద ముందుకు కొనసాగుతూ అనేకులు ఎందుకు బాగుపరుస్తున్నారు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక తనకి ఇష్టడైన బిడ్డని ఎందుకు ఈ భూమి మీద పంపించాడు అంటే, నిన్ను నన్ను ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా ప్రేమిస్తున్నాడో తండ్రి అయిన దేవుడు కూడా అంతగా ప్రేమిస్తున్నాడు కనుకనే తన ప్రియ కుమారుడిని భూమి మీదకి పంపించాడు. దేవుని బిడ్డారా, మరి భేదం ఏమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అంటే అందరిలో ఒక పాపము, అందరిలో ఒక శాపము, అందరూ కూడా మహిమను అనుభవించలేక, ఒక ఆశీర్వాదాన్ని పొందుకోలేక అనేక మంది వారి జీవితంలో పతనమైపోతున్న పరిస్థితుల్లో, వారి జీవితంలో కృంగిపోయిన పరిస్థితుల్లో, వేదన పడుతున్న పరిస్థితుల్లో దేవాది దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని అర్థం చేసుకొని వారి పట్ల గొప్ప కార్యాలు చేయడానికే ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించి ఉన్నాడు కనుక ఎవరు ఎప్పుడు ఉండలేదు. కానీ మరి ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా నడుచుకున్నాడో, ఏ రీతిగా ముందుకు కొనసాగుతున్నాడో అదంతా మరి దేవుని మనసును బయలుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఉన్నాడు కనుక ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో తండ్రిని అంగీకరించినట్టు, ఎందరైతే ఆయన ద్వారా మాత్రమే నా ఎదురు చేరగలుగుతారని మరి దేవాది దేవుడు తెలియజేసినట్లుగా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికే, నిన్ను విడిపించడానికే, ఆ శాపం నుంచి, పాపం నుంచి, నష్టం నుంచి, ఏది నిన్ను ఏర్పడి చేస్తుందో, ఏది నిన్ను తప్పుగా పట్టిస్తుందో, ఏది నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళ్తుందో దాన్ని విడిపించడానికే దేవాది దేవుడు తన ప్రియ కుమారుడిని మరి ఎంతో ఇష్టడైన బిడ్డని భూమి మీదకి నీ కొరకు నా కొరకు పంపించి ఉన్నాడు కనుక ఇది జ్ఞాపకం చేసుకొని, ఇది ఆలోచించి మరి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం కూడా ఆయన అంతగా ప్రేమపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ నిత్యం ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే మంచి బిడ్డగా మనం నడుచుకుందాం. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించే వారు ఉన్నారు, అర్థం చేసుకునే వారు ఉన్నారు, మన గురించి ఆలోచించే వారు ఉన్నారని, మరి మనల్ని పట్టించుకునే వారు ఉన్నారని, మన కొరకే సమస్తం జరిగించే దేవాది దేవుడు ఉన్నాడని గ్రహిద్దాం. ధైర్యం తెచ్చుకుందాం. విశ్వాసంతో ఏ విషయంలో కృంగిపోక ధైర్యంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయంతో ఈ దినమెల్లా ఉత్సహించి సంతోషించే గొప్ప మేలుని ఈరోజు పొందుకుందాం. కాబట్టి వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమయ్యా. ప్రభువైన యేసుక్రీస్తుని మా కొరకు పంపించావు. మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు. మమ్మల్ని ఎంతగానో మీరు అర్థం చేసుకుంటూ మా శాపం నుంచి, పాపం నుంచి, నష్టం నుంచి, వ్యతిరేకత నుంచి, దుఃఖం నుంచి, కన్నీరు నుంచి విడిపించి సంతోష వస్త్రంగా ధరింపచేయడానికే నీ ప్రియ కుమారుని పంపించి ఉన్నావు కనుక అయ్యా, ఇవ్వండి మీ ప్రేమను మీ కుమారులో మేము చూస్తూ మేము కూడా మిమ్మల్ని ప్రేమించే గొప్ప ధన్యత మాకు అనుగ్రహిస్తూ ఈ దినమెల్లా నీ గొప్ప నామాన్ని బట్టి గొప్ప కార్యాలు చూసే గొప్ప కృప మా అందరికీ దయచేస్తూ అద్భుత కార్యాలు జరిగిస్తూ ఈరోజు బర్త్డేస్, మ్యారేజెస్ జరుగుతున్న వారికి వృత్తి, వ్యాపారాలు, చేపలు, ఉద్యోగాలు, ప్రతి విషయంలో ఎంతమంది అయితే వారి వృత్తుల్లో ముందుకు కొనసాగుతున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదింపచేయమని, ఎంతమంది అస్వస్థతో ఉన్నారో బాగుపరచమని, ప్రతి అక్కర అవసర ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి.
ఆమె మంచి లైక్ షేర్ కామెంట్ చేయండి దేవుని బిడ్డలారా. ఈ రోజు అంతా దేవుని కృప మీకు తోడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. రెండోదిగా క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నాయి 4 గంటల నుంచి 5 గంటల వరకు. మరి ప్రతి ఉదయకాలం మరి డిసెంబర్ 25 వరకు జరుగుతూ ఉంటాయి. లైవ్ ఇస్తున్నామండి. పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్. మీరు కలుసుకోండి, ఏకీభవించండి. దేవుని కృప మనకు తోడై ఉండి బలపరచబోతుంది.